V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. నా పేరు రస్తా. ఇక వార్తల్లోని ప్రధానాంశాలు చూద్దాం. శ్రీశైలంలో అంగరంగ వైభవంగా నందీశ్వర స్వామి విశేష అర్చనలు, లక్షలాదిగా హాజరైన భక్తులు. పంటల బీమా ఇన్సూరెన్స్ కింద 550 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని రైతు సంఘం ప్రధాన కార్యదర్శి జగన్నాథన్ డిమాండ్. ప్రపంచంలో చాలా దేశాలు పర్యాటక రంగం పైన ఆధారపడ్డాయి. నాగార్జున సాగర్ నుండి శ్రీశైలం వరకు అత్యాధునిక క్రూయిజ్ ప్యాకేజ్ ను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఇక వార్తల్లోకి వెళ్తే, లోక కళ్యాణం కోసం శ్రీశైలం దేవస్థానం వారు ఆలయ ప్రాంగణంలో నందీశ్వర స్వామికి విశేష అర్చనలు జరిపించబడ్డాయి. దేవస్థానం సేవగా, సర్కారీ సేవగా ఈ కైంకర్యం జరిపించబడుతుందని, ప్రదోష కాలంలో అనగా సాయం సంధ్యా సమయంలో ఈ విశేష పూజలు జరిపించడం జరుగుతుందని, కాగా శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను నంది వాహనంపై ఊరేగింపు చేసి అర్చక స్వాములు, వేద పండితులు విశేష పూజలు చేశారు. ఆ తర్వాత స్వామి అమ్మవార్లు ఆలయ ప్రదక్షిణ అనంతరం ఈ విశేష అర్చనలు ముందుగా లోకక్షేమాన్ని కాంక్షిస్తూ దేశం శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభరించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, పాడి సమృద్ధిగా ఉండాలని, జనుల ఆరోగ్యాలు కలిగి వారికి అకాల మరణాలు రాకుండా ఉండాలన్న ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమాలు చేశారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో దేవనకొండ మండల పరిధిలోని కుంకునూరు రెవెన్యూ గ్రామాల్లో రైతు పొలాల్లో రైతు సంఘం జెండాను ఎగరవేస్తూ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జగన్నాథం మాట్లాడుతూ, కర్నూలు జిల్లాకు పంటల బీమా ఇన్సూరెన్స్ కింద 551 కోట్ల రూపాయలు రావాల్సి ఉండగా రైతుకు ₹1 కూడా రైతు అకౌంట్లో జమలేదని ప్రభుత్వాన్ని విమర్శించారు. అలాగే 2018 సంవత్సరం పంట నష్టం పరిహారం కింద కర్నూలు జిల్లాకు ఇంతవరకు విడుదల చేయలేదని, తక్షణమే విడుదల చేసి రైతులను ఆదుకోవాలని సూచించారు. జిల్లాలో 23 సహకార సంఘ బ్యాంకులు ఉండగా జిల్లాలో ప్రతి సంవత్సరం 500 కోట్ల రూపాయల బ్యాంకు రుణాలు రైతులకు ఇచ్చేవారని, ప్రస్తుతం ఒక్క బ్యాంకులో కూడా రైతులకు రుణాలు ఇవ్వడం లేదని అన్నారు. బ్యాంకు అధికారులు రైతులను చిన్నచూపు చూస్తున్నారని, ఏ ఒక్క బ్యాంకులో కూడా రైతులకు కొత్త పంట రుణాలు ఇవ్వడం లేదని, తక్షణమే బ్యాంకు అధికారులు రైతులకు పంట రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పంట నష్ట పరిహారం డబ్బులు ఇస్తామని చెప్పారు. సర్వే చేసి వివరాలన్నీ కూడా వ్యవసాయ అధికారులు, రెవెన్యూ అధికారులు కర్నూలు జిల్లాలో 550 కోట్ల రూపాయల పంట నష్టం జరిగింది అనేటువంటి వివరాలు ఇవి పంపారు. కానీ గతంలో ఉన్న ప్రభుత్వం కూడా పంట నష్ట పరిహారం డబ్బులు 551 కోట్ల కర్నూలు జిల్లాకి విడుదల చేయలేదు. రాష్ట్రం మొత్తంగా 2000 కోట్ల డబ్బులు రావాలా, ఇన్సూరెన్స్ డబ్బులు కూడా ఇంతవరకు రాలేదు. రైతులు ఈ డబ్బుల కోసం పదే ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ప్రకటనలు వస్తాయా, పత్రికలు వస్తుందా, బ్యాంకుల నుంచి వార్త వస్తుందా చూస్తున్నారు. వాళ్ళు ఇచ్చేటువంటి ఎకరాకు 6,000 రూపాయలు లేదా పైచికి ఇచ్చే డబ్బులకే రైతులంతా ఎగబడుతున్నారు. కాబట్టి చాలా అధ్వానంగా ఉంది. తక్షణమే పంట నష్ట పరిహారం డబ్బులు ఇవ్వాలని, అదేవిధంగా బ్యాంకులు కూడా పంట రుణాలు ఇవ్వాలని. కేడీసీసీ బ్యాంకులు ఇంతవరకు పంట క్రాప్ రుణాలు ఇంకా స్టార్ట్ చేయలేదు. కేడీసీసీ బ్యాంకులు ప్రతి ఏటా 500 కోట్లకు పైగా పంట రుణాలు ఇస్తారు. ఇతర వాణిజ్య బ్యాంకులు కూడా విడుదల చేయలేదు. తక్షణమే క్రాప్ లోన్స్ ఇవ్వాలని, లాంగ్ టర్మ్ లోన్స్ ఇవ్వాలని, షార్ట్ టర్మ్ లోన్స్ ఇవ్వాలని, రైతు నేస్తము, కర్షక జ్యోతి లాంటి పథకాలన్నీ కూడా రైతులకు వర్తింపజేసి ఆ డబ్బులని రైతులకు బ్యాంకులు రుణాలు ఇవ్వాలని గట్టిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు. థ్యాంక్ యూ సార్. బ్యాంక్ అధికారులు పెట్టుబడులకి, కార్లు ఉన్నా, ఇంకోటి మోటార్ సైకిల్ ఉన్నా, ఇంకోటి ఏదన్నా బిల్డింగ్ ఇస్తామని ఇస్తారు. కానీ రైతులకి క్రాప్ లోన్స్ ఇవ్వాలంటే పదే తిప్పుతున్నారు. కాబట్టి తక్షణమే దేశానికి అన్నం పెట్టేటువంటి రైతు అన్నదాతలు రుణాలు ఇవ్వాలా. వాళ్ళు పంట రుణాలు ఇవ్వకుంటే బయట వడ్డీ పోసి వ్యవసాయం చేసే పరిస్థితి లేదు. వ్యవసాయం మార్పునే పరిస్థితి ఉంది. వ్యవసాయం దెబ్బతింటుంది. తక్షణమే పంట రుణాలు ఇవ్వాలని గట్టిగా బ్యాంక్ అధికారులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కోడిమాల్య మండలంలోని మండల టీడీపీ పార్టీ అధ్యక్షుడు గుర్రం నర్సయ్య ఆధ్వర్యంలో ఎల్ రమణ జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. మండల నాయకులు మాట్లాడుతూ, రమణ ఇంకా ఎన్నో ఉన్నత పదవులు చేపట్టాలని, బీసీల సంక్షేమం కోసం టీడీపీ ఎంతగానో కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు గజ్జల కరుణాచారి, గడ్డమీది గంగయ్య, దీకొండ గణేష్ తదితరులు పాల్గొన్నారు. 58వ జన్మదిన వేడుకలు ఎల్ రమణ గారి వేడుకలు జరుపుకుంటున్నాము.
ఇది కొడిమేల మండల శాఖ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాం. తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్లమ్మ గారు తెలంగాణ తెలుగుదేశం పార్టీలో ఎన్నో పదవులు అనుభవించాడు. వాస్తవం ఏంటంటే ఏ పార్టీలో లేనటువంటిది కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ బీజేపీలో కానీ ఏ పార్టీలో బడుగు బలహీన వర్గాల వారికి అవకాశం లేదు. ఈనాడు బీసీ నాయకుడు ఇంత తొందరగా ఎంత బీసీలకు తెలుగుదేశం పార్టీ అవకాశం ఇచ్చింది. ఈనాడు సామాన్య వ్యక్తి ఈనాడు ఎమ్మెల్యేగా ఉండి ఎంపీగా ఉండి రాష్ట్ర మంత్రి పదవి అనుభవించి అలాగే రాష్ట్ర అధ్యక్షుడిగా అనుభవం ఉన్నది. బీసీలకు అవకాశం మన చంద్రబాబు నాయుడు గారు కల్పించారు. అట్లా ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల వారికి అవకాశం ఇచ్చింది. అలాగే మన ఇంకా కాబోయే వ్యవస్థలో ముఖ్యమంత్రిగా కూడా వచ్చే అవకాశం ఉంది మన ఎల్లమ్మ గారికి. ఈ అవకాశాన్ని చేసినందుకు ఘనంగా తెలుగుదేశం పార్టీ తరఫున ఘనంగా రమణ గారి జన్మదిన శుభాకాంక్షలు జరుపుతుంది. పెద్దపల్లి జిల్లాలోని రాఘవాపూర్ గ్రామంలో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు. డాక్టర్ మల్లేశం మరియు ఎర్రబాటి మనోహర్ రావు గ్రామ ఎంపీటీసీ తోట శ్రీనివాస్ సమక్షంలో ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ క్యాంపులో రాఘవాపూర్ గ్రామ ప్రజలు బ్లడ్ టెస్ట్ చేయించుకున్నారు. డాక్టర్ మల్లేశం మాట్లాడుతూ వారానికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క గ్రామాన్ని ఎన్నుకొని ఇలాంటి షుగర్ బ్లడ్ టెస్టులు చేయడం జరుగుతుందని అన్నారు. తర్వాత మన వెంకటేశ్వర గారి ప్రోత్సాహంతో మన రాఘవాపూర్ లోపల ప్రీ డయాబెటిక్ డిటెక్షన్ క్యాంపు కండక్ట్ చేస్తున్నాం. డయాబెటీస్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది. మన భారతదేశం లోపల 10 కోట్ల మంది డయాబెటిక్ పేషెంట్లు ఉన్నారు. ఇంకొక 10 సంవత్సరాలలో ఇంకో 10 కోట్ల మంది అవుతారు. 2050 సంవత్సరం వరకు 50% అంటే సగం భారతదేశ ప్రజలు షుగర్ పేషెంట్లు అయిపోతారు. ప్రతి సంవత్సరం ఎక్కువ అవుతుంది. అందుకొరకని ప్రీ డయాబెటిక్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాం. వారానికి ఒక విలేజ్ లోపల ఈరోజు రాఘవాపూర్లో కండక్ట్ చేసినాం. డయాబెటీస్ అంటే బ్లడ్ లోపల షుగర్ ఎక్కువ ఉంటుంది. అది వచ్చిన వాళ్ళు కంట్రోల్ చేయడానికి మందులు వాడవాలను. రాని వాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలను. అంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఉండాలి, బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకోవాలి, ఎక్కువ మెంటల్ స్ట్రెస్ ఉండకూడదు. ఏదైనా వైరల్ ఫీవర్లు అయినా ఏ ఫీవర్ అయినా వచ్చినా కానీ వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవాలి. లేట్ చేయకూడదు. లేట్ చేస్తామంటే ఇన్సులిన్ గ్లాండ్స్ అనేవి దెబ్బతిని పర్మనెంట్గా షుగర్ పేషెంట్లు అయిపోతారు. దీని కాంప్లికేషన్స్ చాలా సివియర్ ఉంటాయి. డయాబెటీస్ ఒకసారి షుగర్ వస్తే లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. అందుకోసమని రాకుండా చూసుకుంటే బెటర్. దీని కొరకు ప్రజలందరూ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ ఉండాలి. అంటే విలేజ్లలో ఉన్నా కానీ కొంచెం వేరే ఫ్యాక్టర్స్ తోటి ఓవర్ వెయిట్ తోటి కూడా షుగర్ వస్తుంది. కొంచెం బాగా మెంటల్ స్ట్రెస్, కొంచెం మానసిక బాధలు ఇటువంటి అన్నీ ఎక్కువ లేకుండా సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి ప్రజలందరూ. గ్రామాల్లో డయాబెటిక్ క్యాంప్ అవుతుందో డాక్టర్ మల్లేశం గారి ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. దీనికి అందరూ సహకరించినారు. ఊరి ప్రజలు, సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, డాక్టర్ గారు అండ్ మన లయన్స్ క్లబ్ తరఫున కూడా ఇది చేస్తున్నాం. కాబట్టి అందరూ దీన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. డాక్టర్ గారి సర్వీసెస్ని మనం వినియోగించుకోవాలి. ఏదో వచ్చిండ్రు చేసిండ్రు వెళ్ళిపోయినట్టు కాకుండా వారు రాసిచ్చిన మందులు కూడా సరిగ్గా వాడుతూ డాక్టర్ గారు చెప్పినట్టు ఎక్సర్సైజ్ చేస్తూ సరిగ్గా మందులు వాడుకుంటున్నట్టయితే ఈ డయాబెటీస్ అనేది తగ్గే అవకాశం కూడా ఉంటుంది కాస్త. కాకపోతే డాక్టర్ గారు చెప్పినట్టు ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా పక్కింటి వాళ్ళ విషయాలు మనం అవసరం లేకుండా మన విషయాలు మనం మాట్లాడుకుంటూ మన సంసారం మన జీవితం మనం గడుపుకుంటూ ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. దీనికి సహకరించిన ఈ క్యాంపుకు సహకరించిన డాక్టర్ గారికి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. లయన్స్ క్లబ్ ఆధ్వర్యం నుంచి మల్లేశం సార్ నేతృత్వంలో డాక్టర్ మల్లేశం గారి నేతృత్వంలో వారి సిబ్బంది వారు వచ్చి మా గ్రామానికి వచ్చి ఇప్పటి వరకు 100 మందికి షుగర్ టెస్ట్ చేయడం జరిగింది. వారి సిబ్బందికి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. లయన్స్ క్లబ్లో కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఇంకా ఇటువంటి కార్యక్రమాలు సారు ప్రోత్సహించి మాకు లయన్స్ క్లబ్లో వారు ప్రతి ఒక్క దాని మీద గ్రామంలో మాకు సేవలు అందియాలని వారిని దయచేసి కోరుకుంటున్నాం. తెలంగాణ పర్యాటక శాఖ నాగార్జున సాగర్ నుండి శ్రీశైలం వరకు అత్యాధునిక సౌకర్యాలు కలిగిన క్రూజ్ టూర్ ప్యాకేజీని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక శాఖ మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బేగంపేటలోని పర్యాటక భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గోడపత్రికను విడుదల చేశారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఎంతో ప్రాచీన చరిత్ర కలిగిన రాష్ట్రంగా పేర్కొన్నారు. రాష్ట్రంలో వారసత్వ చారిత్రక ప్రదేశాలతో పాటు ఎన్నో చూడదగ్గ పర్యాటక ప్రదేశాలు ఉన్నాయని అన్నారు. ప్రపంచంలో చాలా దేశాలు పర్యాటక రంగంపైనే ఆధారపడి అభివృద్ధి సాధిస్తుందన్నారు. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసి పర్యాటకులకు తగిన సౌకర్యాలు కల్పించి పర్యాటకులను ఆకర్షించే విధంగా కార్యక్రమాలు రూపొందించామన్నారు. తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ భూపతి రెడ్డి, పర్యాటక శాఖ కమిషనర్ శ్రీమతి సునీతా భగవత్, పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మనోహర్ రావు మరియు అధికారులు పాల్గొన్నారు. గొప్ప చరిత్ర సంపద గల ఈ ప్రాంతాన్ని ఒక పర్యాటక ప్రాంతాల్లో చేర్చలేదు. ఇవన్నీ కూడా ప్రపంచానికి తెలియజేయలేదు. ఇప్పుడు మనం కొత్తగా చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ రోజు ఇవన్నీ బయట పెట్టింటే ఇవన్నీ చరిత్రలో ఉంటే ఈ ప్రాంతం మంచిగా ఇంకా ఎక్కువయ్యేది. ఇప్పటికే లాస్ట్ ఇయర్ 3.5 లక్షల మంది వచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఈ సంవత్సరం 5 లక్షల మంది విదేశీయులు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడిప్పుడే దాన్ని టూరిజాన్ని వేస్తున్నాం, అన్ని మొత్తం డెవలప్ చేస్తున్నాం. కట్టడాలు, రామప్ప గుడి మొన్ననే యునెస్కో వాళ్ళు కూడా 23 వాళ్ళు వచ్చి వరల్డ్ టూరిజం మ్యాప్లో వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేసినట్టే చాలామంది ఆ దాని మీద వచ్చే వాళ్ళు అయ్యే అవకాశం ఉంది. వరల్డ్ టూరిజం మ్యాప్ ప్రకారము విదేశీ టూరిస్టులు వస్తారు. అసలు ఎక్కడ ఉంది అనేది మనకు ఆ టూరిజం మ్యాప్లో ఈ ప్రాంతాలు పెట్టలే. అందుకే మా ముఖ్యమంత్రి గారు ఇవన్నీ టూరిజంతోనే కొన్ని దేశాలు వస్తాయి, మన ఇంత చరిత్ర స్టార్ట్ చేస్తాం. మరి ముఖ్యంగా హైదరాబాద్లో ఉండేటువంటి అతి సమీపమైన ప్రాంతాలు 1 రోజు 2 రోజులు సాటర్డే సండే ఉంటుంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ 2 రోజులు ఎక్కడ పోవాలంటే దూరం పోలేరు, దగ్గర ఏం లేవు. వాళ్ళ గురించి నాగార్జున సాగర్ నుంచి క్రూజర్ ద్వారా శ్రీశైలం, ఇక్కడ నాగార్జున సాగర్కు బస్సెస్ ఉంటాయి, శ్రీశైలం బస్సెస్ ఉంటాయి. ఇక్కడ వాళ్ళు నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం పోగానే అక్కడ దర్శనం చేయించి నాగార్జున సాగర్ దగ్గర నాగార్జున కొండ, బౌద్ధుని ఆలయం అవన్నీ అక్కడ డెవలప్ చేస్తాం చూపించి మన హైదరాబాద్కు మండే మార్నింగ్ వరకు వచ్చేటట్టు. ఇటు సోమశీల సైడ్ వెళ్ళాలంటే కూడా మళ్ళీ బస్సు సోమశీల వెళ్ళడం, సోమశీల టు క్రూజర్ శ్రీశైలం రావడం, శ్రీశైలంతో పికప్ చేసుకొచ్చి ఇక్కడ తీసుకురావడం. మధ్యలో దారి పొడవున 60-70 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మొత్తం నదీ ప్రాంతంలో గుట్టల మధ్యలో నదులు వెళ్తుంటే గతంలో పాపికొండలో మనం చూసేది. పాపికొండల కన్నా ఇంకా అద్భుతమైనటువంటి విషయాలు ఈ 2 ప్రాంతాల్లో ఉంటాయి. కనుక ఈ ప్రాంతాలని ఇప్పుడు 2 ప్యాకేజ్గా డెవలప్ చేస్తున్నాం. తొందరలోనే పూర్తి చేస్తాం. 2 రాష్ట్రాలు ఇలా అడిషన్గా శ్రీశైలంలో కూడా అక్కడ ఎస్ఆర్ఎస్ అన్ని రైల్వే స్టేషన్ వచ్చింది. దాదాపు 20 కిలోమీటర్లు అవన్నీ అయితే హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఉద్యోగస్తులకు కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు కానీ విద్యార్థులకు కానీ హాలిడేస్ రాగానే 1-2 డేస్లో హాయిగా బయటికి పోయి ఒక మంచి న్యాచురల్ వాతావరణాన్ని చూసినట్లయితే మళ్ళీ రీఫ్రెష్ అయిపోయి మంచి ఎక్కువ పని చేయడానికి కూడా అవకాశం హ్యాపీనెస్గా అంతా. దయచేసి ఇదన్నీ మన ప్రాంతంలో కూడా అద్భుతంగా మీరు ప్రచారం చేయాలి, మీరందరూ కూడా పాల్గొనాలి. ఇంకా రాబోయే రోజుల్లో మా ముఖ్యమంత్రి గారు ప్రతి ఇరిగేషన్ రిజర్వాయర్ అక్కడ ఉన్న గుట్టలను మంచి టూరిజం స్పాట్ లాగా బోటింగ్ లాగా ఏర్పాటు చేసి తయారు చేయాలి. ఇవాళైతే వారి ఆదేశాల మేరకు మా ప్రాంతంలో కూడా కేటీఆర్ గారు మంత్రిగా ఉన్నప్పుడు 300 ఎకరాల్లో అతిపెద్ద పార్క్ కూడా సాధిస్తుంది. అదేవిధంగా వరంగల్ కానీ నిజామాబాద్ కానీ అన్ని జిల్లా కేంద్రాలు కూడా చేస్తున్నాం. భవిష్యత్తులో ఇక్కడ వికారాబాద్లో కూడా మంచి టూరిజం స్పాట్ తయారు చేస్తాం. గండిపేట తర్వాత హిమాయత్ సాగర్ ప్రాంతాల్లో కూడా స్థలాలు వెతుకుతున్నాం. అక్కడ కూడా సందర్శకులు వచ్చి ఉండడానికి చేయడానికి కంప్లీట్ బోటింగ్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. అతి తొందరలోనే వాటిని కూడా చేస్తాం. 2909 వాళ్ళు ఇక్కడి నుంచి బస్సు ఉంటుంది, మధ్యలో భోజనము, వాళ్ళ రూమ్స్ పడుకోవడానికి దర్శనము, సైట్ సీయింగ్, మళ్ళీ అక్కడ నుంచి హైదరాబాద్. మనం ఒక్కరము వెళ్తే 10,000 కావాలి, మళ్ళీ సౌకర్యాలు బుక్ చేసుకోవడానికి కష్టం. ఇది చాలా తక్కువ దొరుకుతుంది. మల్కాజ్గిరిలోని విష్ణుపురి కాలనీలో అపశృతి చోటు చేసుకుంది. విష్ణుపురి కాలనీలో మైత్రి నివాస్ అపార్ట్మెంట్లో ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 2 కార్లు 10 ద్విచక్ర వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. స్థానికుల సహాయంతో మిగతా వాహనాలు బయటకు తీసుకొచ్చారు అపార్ట్మెంట్ వాసులు. అగ్నిమాపక సిబ్బంది రావడంతో మంటలు అదుపులోకి వచ్చాయి. 30కి మాకు మా తలుపులు కొట్టారండి. అప్పటిదాకా మాకు అసలు ఏం తెలియదు. యాక్చువల్లీ మంటలు వస్తున్నాయని వాళ్ళు చూశారు. ఈవెన్ వాళ్ళు చూశారు. వాళ్ళు చూసి రాళ్ళు వేసి కొట్టి మాకు మెలకు వచ్చింది.
సో మా వాళ్ళందరూ అప్పుడు లేచి చూస్తే అప్పటికి పొగ వస్తూ ఉంది, కంప్లీట్ పొగ వస్తూ ఉంది. సో కింద పరిగెత్తి సిచ్యువేషన్ కూడా లేదు. అప్పుడు అందరూ కొంతమంది పైకి వెళ్ళాము, కిందకు వచ్చి అప్పటికి ఎంత కిందంతా నా కార్లు ఇవన్నీ ముట్టుకున్నాయి. యాక్చువల్గా ఏమైంది అన్నది ఇప్పటిదాకా మాకు కూడా తెలియదు. సో ఎందుకంటే అక్కడ గణపతి ఉన్నాడు, ఆ గణపతి మేబీ అది ఉంటుందేమో, ఇది మన గణపతి తీసేసాం, గణపతి ఉంది అంతే, ఇంకా ఎక్కడేం లేదు. ఫైర్ షార్ట్ సర్క్యూటా ఏందా అన్నది మాకు ఇప్పటిదాకా మాకే తెలియదు అది. సో లక్కీ ఏంటంటే మేము కాల్ చేసిన 40-45 మినిట్స్కి ఫైర్ ఇంజిన్ వచ్చింది. ఫైర్ ఇంజిన్ వచ్చి రాగలిగి బట్టి కంట్రోల్ అయింది, లేకపోతే ఇంకా చాలా డ్యామేజ్ అయిపోయింది. ఆస్తి నష్టం అంటే చూడండి, ఒక 3 కార్లు నా 2 కార్లు పోయినాయి, తర్వాత ఇంకో కార్ పార్షియల్ పోయింది. వెహికల్స్ ఆల్మోస్ట్ ఒక 15 వెహికల్స్ దాకా, లైక్ 2 వీలర్స్ అన్నీ 15 వెహికల్స్ దాకా డ్యామేజ్ అయింది. సో ఈ బిల్డింగ్ చూసారు కదా, మొత్తం ఇదంతా మొత్తం పెచ్చులు ఊడిపోతుంది. లోపల ఇంటర్నల్ వైరింగ్ అంతా పోయింది, బిల్డింగ్లో ఇంటర్నల్ వైరింగ్ అంతా కూడా బర్న్ అయింది. అది షార్ట్ సర్క్యూట్ అనుకోవచ్చా, లేకపోతే షార్ట్ సర్క్యూట్ అంటే ఇప్పటిదాకా మాకే తెలియట్లేదు. షార్ట్ సర్క్యూట్ అయిందా, షార్ట్ సర్క్యూట్ అయ్యి అది దేవుడి దాన్ని ముట్టుకుందా తెలియట్లేదు మాకు కూడా. సో ఎగ్జాక్ట్ తెలియదు మాకు కూడా, అదొకటే. యా చుట్టుపక్కల వాళ్ళు మేము అట్లీస్ట్ తెలిసేది కానీ బట్ నైట్ అయితే కనుక మాకు తెలియలేదు ఏమైనది. వేములవాడ పట్టణంలోని కూరగాయల మార్కెట్, హనుమాన్ టెంపుల్లో వినాయక మండపం వద్ద బ్రహ్మశ్రీ పురాణం మహేశ్వర శర్మ గారిచే ప్రవచన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పెళ్లే కాకపోతే గణపతి ఎక్కడి నుంచి పుట్టినాడు అని ప్రశ్న ఉదయిస్తుంది. ఈ ప్రశ్నకు సమాధానం కావాలి అంటే గణేశ పురాణం వినవలసినదే. గజానన భగవానికి మనము ఏ దేవతలను పూజించినా కానీ ఆ దేవతలను ఆదర్శంగా స్వీకరించాలి. ఒకవేళ దేవతలను మనం ఆదర్శంగా స్వీకరించలేదు అంటే మన పూజలన్నీ వ్యర్థములే. ఉదాహరణకు శ్రీరామచంద్రుడిని మనం పూజించినాము, రాముడు మన పూజను స్వీకరించి మనకు ఎప్పుడు వరాలు ఇస్తాడు అనంటే పితృవాక్య పరిపాలన చేసినప్పుడు. రాముడు ఏం చేసినాడు మన జీవితంలో? ప్రధానమైన ధర్మము పితృవాక్య పరిపాలన చేసినాడు. హరిశ్చంద్రుడు ఏం చేసినాడు తన జీవితంలో? ప్రధానమైన ధర్మాన్ని, సత్యాన్ని మాట్లాడినాడు, అబద్ధాన్ని మాట్లాడనే లేదు. అట్లా దేవతలంతా కూడా అవతరించి వాళ్ళ జీవితంలో ప్రధానమైనటువంటి కొన్ని ఆదర్శాలను సమర్పిస్తున్నారు. రాముడు నవరాత్రులు రాగానే ఉపవాసం ఏమీ జరుగుతుందా పురుషురాలు మాత్రం సంతోషపడడు. ఎప్పుడు సంతోషపడతాడు రాముడు అభిషేకంలో అంటే పితృవాక్య పరిపాలన చేసినప్పుడు మాత్రమే సంతోషపడతారు. ఇక మన గణపతి విషయానికి వస్తే గణపతి ఎప్పుడు సంతోషపడతాడు అంటే లక్షల వస్తుంటే సంతోషపడతాడు, లక్ష గరికలు వస్తుంటే సంతోషపడడు. కింగ్ కోట్లోని భారతీయ విద్యాభవన్లో మహతి మ్యూజిక్ అకాడమీ ఆధ్వర్యంలో ప్రముఖ లలిత గీతాల రచయిత స్వరకర్త శ్రీ ఉషాకాంత్ 85వ జన్మదిన సందర్భంగా నాదతను మనిసం అనే సంగీత కచేరీ నిర్వహించారు. మన పూర్వీకుల మాట ప్రకారం సంగీతంతో రాళ్లనైనా కరిగించవచ్చని, సంగీతం సర్వరోగ నివారణి అంటే వైద్య రంగంలో సంగీతం అనేది కూడా రోగాలను నివారించడానికి ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అపోలో గ్రూప్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి సంగీతారెడ్డి, పద్మశ్రీ డాక్టర్ శోభారాజ్, శ్రీ శ్రీనివాసరాజు, ఆకాశవాణిలో గేయ రచిత శ్రీ కలగా కృష్ణమోహన్లతో పాటు ఇంకా పలువురు సంగీతాభిమానులు హాజరైనారు. మేడ్చల్ జిల్లా కీసర మండలం దమ్మాయిగూడ మున్సిపాలిటీలో ఈ రోజుకి పెరుగుతున్న డెంగ్యూ బాధితులపైన అవగాహన సదస్సు మరియు ఉచిత మందుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మరియు కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ వర్షాకాలంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని, వారి ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఆహార నియమాలను పాటించాలని, ఎక్కువ రోజులు నీటి నిల్వలో ఉంచరాదని అన్నారు. ఈ కార్యక్రమంలో దమ్మాయిగూడ మున్సిపాలిటీ కమిషనర్, మాజీ సర్పంచ్లు పండల అనురాధ యాదగిరి గౌడ్ మరియు వార్డు మెంబర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైద్యులు పాల్గొన్నారు. ఆరోగ్యం మీద సమీక్ష జరిపి ప్రికాషనరీ మెజర్స్ తీసుకోమని చెప్పి మా
వారి ఆదేశం మేరకు గ్రామీణ ప్రాంతాలలో పట్టణ ప్రాంతాలలో పంచాయతీ డిపార్ట్మెంట్ అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ తోటి సమన్వయంతో మీటింగ్లు పెట్టి ప్రివెంటివ్ మీద సరిగ్గా తీసుకోవడం జరిగింది. కానీ ఈ మధ్య కాలంలో ఎడతెరిపి లేనటువంటి వర్షాల వల్ల పట్టణ ప్రాంతాల్లో ముఖ్యంగా బస్తీలలో అనేక మందికి వైరల్ ఫీవర్స్ వస్తూ ఉన్నాయి. కాబట్టి మొన్న జిహెచ్ఎంసీ పరిధిలో మా పార్టీ శాసనసభ్యులు మంత్రులు సమీక్ష చేసి ప్రివెన్షన్ కోసం కొంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా ప్రివెన్షన్ తర్వాత ట్రీట్మెంట్ అవసరం ఉంది. కాబట్టి ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్ నగరంలో కొన్ని వందల హెల్త్ క్యాంపులు పెట్టారు. అన్ని అర్బన్ హెల్త్ సెంటర్లలో సాయంత్రం పూట క్లినిక్లు పెట్టి కొన్ని వేలాది మందికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల హాస్పిటల్లో సపరేట్ వార్డ్స్ ఏర్పాటు చేసి మలేరియా కానీ వైరల్ కానీ డెంగ్యూ లాంటి ఫీవర్స్ బాధపడే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తాము. ఈరోజు జవహర్ నగర్లో దొన్నాయిగూడలో కొంచెం ఎక్కువ ఉంది వైరల్ ఫీవర్స్ అని చెప్పి మా మంత్రివర్యులు మల్లారెడ్డి గారి సూచన మేరకు ఇక్కడ హోమియోపతి ప్రివెన్షన్ కోసం హోమియోపతి అదేవిధంగా ట్రీట్మెంట్ కోసం అల్లోపతి ఇక్కడ క్యాంపులు ఏర్పాటు చేసి అవసరమైతే 2 రోజులు కానీ 3 రోజులు కానీ జవహర్ నగర్ ప్రాంతాల్లో ఇలాంటి క్యాంపులు ఏర్పాటు చేసి పేదల మీద భారం పడకుండా పద్ధతిలో పెథలాజికల్ ల్యాబొరేటరీస్ పెట్టుకొని ట్రీట్మెంట్ చేసుకొని పేద ప్రజలకి నయం చేసే దాంట్లో భాగంగా ఈ చర్య ఈ కార్యక్రమం ఉంది. సార్ ఇక్కడ ఒక కేంద్రం లేదు సార్, పిహెచ్సి లేదు. ఇక్కడ జనాభా ఉంది, ఇప్పుడు పిహెచ్సి లేదు. ఏమన్నా ఉమ్మడి ఇతర పట్టణానికి వెళ్ళాల్సి వస్తుంది. మా మంత్రి గారు ఇది కొత్తగా మున్సిపాలిటీ ఏర్పడింది. డే టు డే హైదరాబాద్ చుట్టుపక్కల మున్సిపాలిటీ బాగా విస్తరిస్తూ ఉంది, జనాభా పెరుగుతూ ఉంది. కానీ దాని ప్రకారంగా తప్పకుండా పని పూర్తి చేస్తాం. మా హెల్త్ మినిస్టర్ గారు పెద్ద ఎత్తున అలోపతి కానీ హోమియోపతి కానీ ఇక్కడ హెల్త్ క్యాంప్ పెట్టిండు. పెద్ద ఎత్తున నేను కూడా చెప్పిన మా హెల్త్ మినిస్టర్కు, ఎందుకంటే పెద్ద ఎత్తున ఇక్కడ డంపింగ్ యార్డ్ ఉన్నది. ఇక్కడ అందరూ కూడా ప్రజలు కూడా డెంగ్యూ వ్యాధితో జ్వరాలతో చాలా మంది బాధపడుతున్నారని చెప్తే ఇమీడియట్గా ఇక్కడ క్యాంప్ పెట్టి వాళ్ళందరూ కూడా హోమియోపతి అలోపతి 2 కూడా మందులు ఇచ్చి వాళ్ళకు ఉచితంగా మందులు పంపిణీ పెద్ద ఎత్తున చేసి ఈరోజు ప్రజలకు కూడా అందరికీ చెప్పినాం. మా కమిషనర్ గారు కూడా చెప్పినాం. ఇక్కడ దోమల మిషన్లు 2 ఉన్నాయి, ఇంకొక 4 ఎక్స్ట్రా కొని పెద్ద ఎత్తున దోమల మిషన్లు కానీ దోమల మందు కానీ ఇవన్నీ కూడా కొట్టి సాయంత్రం తర్వాత కూడా ఒక 100 మందిని ఎక్స్ట్రా తీసుకోమన్నాం. వర్షాలు పడుతున్నాయి, గుత్తలలో నీళ్ళు నిలుస్తున్నాయి, అవన్నీ కూడా మురికి నీళ్ళు ఉంటున్నాయి, దోమలు వచ్చి నిలుస్తున్నాయి. కాబట్టి అవన్నీ కూడా తీసుకొని ఇమ్మీడియట్గా 1 మంత్ కోసం వర్షాలు తక్కువ లోపు ఇంత కూడా ఇప్పుడు అంతా సీజన్ నడుస్తుంది కాబట్టి జ్వరాల సీజన్ నడుస్తుంది కాబట్టి పెద్ద ఎత్తున అన్ని కాలనీలు మోరీలు పెద్ద ఎత్తున ఒక 100 మంది ఎక్స్ట్రా ఎంప్లాయ్మెంట్ 1 మంత్ కోసం తీసుకొని పెద్ద ఎత్తున పరిశుభ్రం చేసి అన్నీ సాఫ్ చేసి మంచిగా మందు కొట్టి జ్వరాలు రాకుండా అందరికి కూడా కాపాడాలని చెప్పి వాళ్ళకు కూడా చెప్పిన నేను పిల్లలకు కానీ స్టూడెంట్స్కి కానీ అందరికి కూడా చెప్పిన తప్పకుండా వేడి వస్తువులే తినాలి. మనం ఇంత గోరెచ్చ నీళ్ళు తాగితే మనం ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుందని చెప్పిన దోమలతోటి జాగ్రత్త అని కూడా చెప్పారు. సార్ మేడ్చల్ జిల్లా మేడ్చల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తా అని చెప్పడం జరుగుతుంది, కానీ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం లేదు. ఆరోపణలు చేస్తారా? మస్తు మంది ప్రతిపక్షాలు చేస్తారు. కొత్తగూడెం పట్టణంలో ఎంతో మంది ఇండ్ల నిర్మాణం చేసుకుని ఇంటి నెంబర్ లేకపోవడం వల్ల కరెంటు సౌకర్యం, నీటి సౌకర్యం, ఇంటి సౌకర్యం లేకుండా పోయాయని పట్టణంలోని 36వ వార్డులో ఇంటి నెంబర్ లేని వారికి ఇంటి నెంబర్లు ఇవ్వడానికి నిర్ణయించామని రామవరం ప్రాంతంలోని ప్రజలకు కూడా ఇంటి నెంబర్ ఇవ్వడం జరుగుతుందని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్లు అన్నారు. పట్టణ ప్రజలు దళాలను ఆశ్రయించరాదని, అన్ని విషయాలు పరిశీలించి పూర్తి పారదర్శకతతో ఇంటి నెంబర్లు కేటాయిస్తామని, ఎవరికి ఏ అనుమానం ఉన్నా ప్రభుత్వ అధికారులను సంప్రదించండి అని ఆయన అన్నారు. అనేక మంది కూడా ఇవాళ అప్లికేషన్ పెట్టుకుంటున్నారు పట్టాల కోసం. ఎవరు మళ్ళీ అనేక సంవత్సరాలుగా కొత్తగూడెం, రామవరం, చిట్టిరామవరం ప్రాంతానికి పెండింగ్లో ఉన్నటువంటి సమస్య ఇంటి నెంబర్లు. తెలుసో తెలియకో కొత్తగూడెం ప్రాంతంలో పట్టణంలో కానీ రామవరం, చిట్టిరామవరం ప్రాంతంలో కానీ ఇండ్ల నిర్మాణం చేసుకోవటం జరిగింది. ఆ ఇండ్ల నిర్మాణం చేసుకున్నప్పుడు మున్సిపాలిటీలో పర్మిషన్ కూడా తీసుకోలేదు.
హయత్ నగర్ ఆనంద్ నగర్ కాలనీలో హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో అన్ని పార్కులలో పచ్చని చెట్లు వాటి పర్యావరణను పరిరక్షించాలని, అదేవిధంగా వాతావరణ కాలుష్యాన్ని నిర్మూలించాలని, ప్లాస్టిక్ పరికరాలను నిషేధించాలని, ప్రతి ఒక్కరూ వారి పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ సామ తిరుమలారెడ్డి మాట్లాడుతూ హయత్ నగర్లో గల అన్ని కాలనీలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, హయత్ నగర్ కార్పొరేటర్ తిరుమల రెడ్డి మరియు జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ యుగంధర్, జీహెచ్ఎంసీ సర్కిల్ మేనేజర్ హఫీజ్ ఖాన్, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, వరుణ్ మోడల్ స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కాలనీలో దాదాపు 400 మొక్కలు ఇక్కడ నాటడం ఇదే కాకుండా అసలు ఎల్బీ నగర్లో దాదాపు 800 ఎకరాలని ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంస్థలను ఉదాహరణకు జిఎస్ఐ 220 ఎకరాలు, మరియు మెట్రో వాటర్ బోర్డు 62 ఎకరాలు, 2 రేడియో స్టేషన్లు ఉన్నాయి. చింతలపూట రేడియో స్టేషన్ 100 ఎకరాల చిన్న ఉంది. ఈ విధంగా 800 ఎకరాలని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళ అధిపతులతో మాట్లాడేసి వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఆ ప్రాంతాల్లో కూడా ప్లాంటేషన్ చేస్తాము. తద్వారా ఈ ఏరియాలో అత్యధికంగా ప్లాంటేషన్ చేసే అవకాశం మాకు దొరుకుతుంది. రాబోయే తరాలకు ఇబ్బందిగా ఉండదు, కాలుష్యాన్ని నివారించాలి, పర్యావరణం రక్షించాలన్న ఉద్దేశంతో అందరినీ కూడా భాగస్వామ్యం చేసి కార్యకర్తల్ని, కాలనీ సంక్షేమ సంఘాన్ని, స్కూల్ విద్యార్థుల్ని భాగస్వామ్యం చేసి ఈరోజు చెట్లు నాటే కార్యక్రమం చేస్తారు. ఈ రోజు నుంచి ఈ యొక్క మంత్ ఎండింగ్ వరకు మ్యాక్సిమం అంటే చాలా చోట్ల చెట్లు నాటుతాం. ఆల్రెడీ ప్రణాళిక సిద్ధం చేశాం. దాని ప్రకారమే చెట్లు నాటుకుంటా చెప్పాక దాదాపు హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో ఏ నియోజకవర్గంలో లేని చెట్లు మా నియోజకవర్గంలో నాటుతాం. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. శ్రీశైలంలో అంగరంగ వైభవంగా నందీశ్వర స్వామి విశేష అర్చనలు, లక్షలాదిగా హాజరైన భక్తులు. పంటల బీమా ఇన్సూరెన్స్ కింద 550 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని రైతు సంఘం ప్రధాన కార్యదర్శి జగన్నాథన్ డిమాండ్. ప్రపంచంలో చాలా దేశాలు పర్యాటక రంగం పైన ఆధారపడ్డాయి. నాగార్జున సాగర్ నుండి శ్రీశైలం వరకు అత్యాధునిక క్రూయిజ్ ప్యాకేజ్ ను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్. సమగ్ర సమాచార స్రవంతికై చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.